హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. రియల్ హీరోస్ని మన సినిమాల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు విధితో పోరాటం అంటారు, ఆఖరి పోరాటం అంటారు, అన్నీ సాధిస్తారు. చివరికి రియల్ లైఫ్లో ఒక డైరెక్టర్ చెప్తే అది చేసుకుంటూ వెళ్తారు. అంటే సమాజంలో చాలామంది చాలా గోల్స్ పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఆ గోల్స్ సాధించడంలో ఫెయిల్ అయినప్పుడే మనిషి యొక్క ధైర్యము, సాహసం, బలం తెలుస్తది. చిన్నదానికే డీలా పడిపోయే నేటి సమాజంలో అన్నీ ఉండి, కావాల్సింది సాధించలేక అయి కలలుగానే మిగిలిపోయి చివరికి చాలా వరకు ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తూ ఉన్నారు. అటువంటి వారికి ఒక ఇన్స్పిరేషన్ కావాలి, ఒక బలం కావాలి, ఒక వ్యక్తిని చూయించినప్పుడు వాళ్ళ జీవితాల్లో మోటివేషన్ కావాలి. సో, అది ఆలోచించినప్పుడు మీ ముందుకు తీసుకురావాలనుకున్న గెస్ట్ గురించి మీకు తెలిస్తే ఎవ్వరు కూడా ఎటువంటి మిస్టేక్ చేయకుండా చాలా చాలా గోల్స్‌ని ఈజీగా రీచ్ కాగలరు. చంద్రకాంత్ సాగర్ గారు. ఈ పేరు మీరు పేపర్‌లలో, టీవీలలో అక్కడ ఇక్కడ వింటూనే ఉంటారు. కానీ రియాలిటీ ఏంటి? తను సాధించిన విజయం వెనక కుటుంబంతో పాటు ఎంతమంది నడిచారు? తను యూత్‌కి ఒక ఇన్స్పిరేషన్‌గా ఎలా మిగిలారు అన్న విషయాన్ని ఇప్పుడు క్లియర్‌గా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. మనతో పాటు సాగర్ గారు ఉన్నారు. సార్, వెల్కమ్ టు మై స్టూడియో. థ్యాంక్ యూ సార్. సాగర్ గారు, ఏంటి మీరు ఒక శక్తిలా కనిపిస్తున్నారు మాకు. చాలామందికి ఒక ఇన్స్పిరేషన్‌లా కనిపిస్తున్నారు. కానీ రియాలిటీలో మీరు ఈ విజయం సాధించడానికి మీకు దోహదపడినవి ఏంటి? నాకు సెల్ఫ్‌గా మోటివేట్ అవుతానండి. నేనేంటంటే ఫస్ట్ నుంచి నేను స్వయం కృషితో ఎదగాలి, నలుగురికి ఇన్స్పిరేషన్ ఉండాలి అని చెప్పి నేను ఈ రంగంకి ఎన్నుకోవడం జరిగింది. ఈ నలుగురు మోటివేట్ ఉండాలి, నలుగురికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలని. ఎంప్లాయీగా కాదు ఎంప్లాయర్‌గా మారాలని చెప్పేది నేను ఒక సంకల్పం పెట్టుకున్నాను. ఆ తగ్గట్టుగానే ప్రయత్నిస్తున్నానన్నమాట. ప్రణవ్ ఎంటర్‌ప్రైజెస్ మీరు స్టార్ట్ చేస్తా అన్నప్పుడు మీ చుట్టుపక్కల చాలామంది ఉంటారు కదా! వారు మాట్లాడుకున్న మాటలు మీ వరకు ఏమన్నా వచ్చాయా? అసలు ఎవరన్నా మిమ్మల్ని ఇది నువ్వు చేయలేవు అని చెప్పిన వాళ్ళు ఉన్నారా? అలాంటి మాటలే నాకు ఇంట్రెస్ట్ లేదండి. నేనివి చెయ్యలేను, నువ్వు చెయ్యలేవు అని మాటలు వినపడొద్దు అనని నేను ముందుకెళ్తుంటాను. అలా అన్నోళ్ళందరికి నేనే మాత్రం చేయగలుగుతానిది. హ్మ్. నేను చేస్తాను కాబట్టే నాకు తెలిసింది అని దేవుడు నాకు చూపించారిది. ఈ మార్గంలో నేను విన్ అయ్యి చూపిస్తా అని చెప్పి నేను ఈ సమయంగా చెప్తున్నాననమాట. నేను అందరికీ చేసి చూపించాను గూడా. హ్మ్. అదట్లనమాట. మీరు చూయించారు కాబట్టే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రణవ్ అని ఎందుకు పేరు పెట్టారు మన కంపెనీకి? ప్రణవం అనేది అట్లా ఏం లేదండి. ఓం. ఓం. ప్రణవం అనని అది ఏంది శివుడు, హ్మ్. మనం బ్రహ్మ, విష్ణువు. హ్మ్. ఇది ప్రణవం అంటే ప్రణవ్. అర్థం. మంచి ఆలోచన. అయితే నాకు అర్థం కానిదేంటంటే చాలా బిజినెస్‌లున్నాయి. కానీ మీ ఆలోచనలో నాకు బాగా నచ్చిందేంటంటే సమాజానికి హితంగా ఫ్యూచర్‌లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదైనా ప్రొడక్ట్ చేస్తే అది సృష్టిలో కలిసిపోవాలి. అంటే బయోడిగ్రేడబుల్ కానీ, ఈ పాలిథీన్ కవర్స్ కాకుండా ఇప్పుడు మీరు చేస్తున్న ఫ్యాక్టరీలో అవును. ఏ ప్రొడక్ట్స్ చేస్తారండి? మా కంపెనీలో వచ్చేసేసి ఎస్పెషల్‌గా నాన్ ఓవెన్, ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ తయారు చేస్తామనమాట. ఓకే. ఇవి వచ్చేసేసి మనకు మెయిన్‌గా నేను అనుకున్నదేంటంటే, ఇప్పుడు నేను ఒక దీనికి ఈ ఫీల్డ్‌కి రావడానికి నేను 2019 నుంచి వచ్చాను. అంతకుముందు కొన్ని ఎఫ్ఎంజీసీ కంపెనీస్‌కి డిస్ట్రిబ్యూషన్‌గా, సూపర్ స్టాకిస్ట్‌గా, సీ&ఎఫ్‌గా చేశాను. ఎస్పెషల్లీ ఎలా నేనెందుకంటే ఆఫీస్‌కెళ్ళేవారా? ఆఫీస్‌కెళ్ళను. నా ఓన్ డిస్ట్రిబ్యూషన్. ఓన్ డిస్ట్రిబ్యూషన్. ఆఫీస్ ఉండేది. ఓకే. నా ఓన్‌గా నేను అది పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు నేను ఫర్దర్‌గా నేను స్టడీస్ ఆపేసినప్పుడు కొన్ని హెల్త్ ఇష్యూస్ కానీ ఇంటర్ డిస్కంటిన్యూ అనమాట. ఆ తర్వాత మనము ఫర్దర్‌గా మన ఫ్రెండ్స్‌ని అట్లా పిలిపించేసి ట్యూషన్స్ చెప్పించడము అది చేసి ఈ సేవ రన్ చేసి తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్‌కి రావడం జరిగింది. హ్మ్. మంచి మంచి ఎంఎన్‌సీ కంపెనీస్ చేశాను. ఎలా వచ్చారసలు మీరు డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్‌కి? డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్‌కి ఎలా వచ్చానంటే మా మామయ్య సపోర్టు అట్లా రిఫరెన్స్ ద్వారా ఒక కంపెనీ ఒక 1 బై 1 మా సర్వీస్ బాగుందని చెప్పి అట్లా 1 బై 1 మేము రావడం జరిగింది. ఈ వచ్చి ఇలా ఈ ఫీల్డ్‌కి చాలా 4, 5 కంపెనీస్ చేశాననమాట.
దాంట్లో విమల్ ఆయిల్ అండ్ ఫుడ్స్ అని ఒకటి, మన్నా ఫుడ్స్ అని చెప్పి, మాంబలం ఫుడ్స్ అని చెప్పి, అట్లా చాలా ట్విన్ సిటీస్‌లో ఒక నంబర్ 1 డిస్ట్రిబ్యూటర్‌గా అప్పుడు ఉన్నప్పుడు మేము ఎదిగామనమాట. మా సర్వీస్ బాగుందని చెప్పి, మేముండేది ఓల్డ్ సిటీలో అయినా సరే చాదరగట్టులో. అక్కడి నుంచి మేము ట్విన్ సిటీస్‌లో నేను సర్వీస్ ఇచ్చేవాడిననమాట. అవి కొత్త కంపెనీస్‌ని వేరే వాళ్ళు ఎవరు ఏ డిస్ట్రిబ్యూటర్స్ ఏ వాళ్ళు తీసుకునేటోళ్ళు కాకపోతుండే. కాబట్టి మనం తీసుకొని దాన్ని మనం టేక్ ఓవర్ చేసి దాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చి పెట్టామనమాట. అయితే తర్వాత మనము ఆలోచించిందేంటంటే ఫ్యూచర్‌లో మనం ఏంది ఈ రంగంలోకి కాదు గదా! మనం ఒక డిజేబుల్ పర్సన్స్ కూడా ఒకవేళ మనము వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళకొక ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేయడం ఇప్పుడు కొంతమంది తక్కువ మందికి ఇస్తుండొచ్చు. లేకపోతే ఎక్కువ మందికి ఇచ్చి వాళ్ళకొక షెల్టరు, ఒక ఎంప్లాయ్‌మెంట్ ఇవన్నీ ఇస్తే బావుంటాయి కదా! ఎట్ ద సేమ్ టైమ్ ఒక ఇండస్ట్రీ స్థాపిస్తే నలుగురికి ఇన్‌స్పిరేషన్ ఉంటది. హ్మ్. ఒక యూత్‌కి మనం ఒక ఐకాన్ లాగా ఉండి, నేను చేయగలిగినప్పుడు మీరెందుకు చేయలేరు అని చెప్పి ఒక ఆలోచనతో రావాలి అని చెప్పి ఏమైనా చెయ్యాలి. ఒక కంపెనీ పెట్టి స్థాపించి నలుగురికి ఈ ఉపాధి కల్పించాలని చెప్పి ఆలోచన వచ్చిందనమాట. ఈ యొక్క ప్రణవ్ ఎంటర్‌ప్రైజెస్ మొదలుపెట్టాము. సూపర్. సూపర్. కానీ మీరు పుట్టినప్పటి నుంచి ఇలా డిజేబుల్డ్‌గానే ఉన్నారు. అంటే చాలా తల్లిదండ్రులు చాలా బాధపడి ఉంటారు అప్పట్లో. కానీ ఆ బాధ నుంచి మీకు ఇంత ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది? బేసికల్‌గా ఇంట్లో అన్నీ సమకూరి దేహదారుఢ్యం మొత్తం ఉండి, వీళ్ళే ఏదో చిన్న అమ్మాయి లైఫ్‌లో దొరకలేదనో, లేదు ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయిపోయామనో, లేదంటే ఇంకోటనో చాలా దూరం వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ పుట్టుకతోనే మీరు ఇలా పుట్టారు దివ్యాంగుల్లా. తల్లిదండ్రులు ఎంతో కొంత బాధపడతారు. ఎలా అని. కానీ ఇంత బలంగా మిమ్మల్ని తయారు చేయటం వెనక మీ తల్లిదండ్రుల పాత్ర ఏంటి? ఉందండి. మా మదర్స్ వాళ్ళది, మా గ్రాండ్ మదర్‌ది, మా మామయ్య వాళ్ళ సపోర్ట్ ఉన్నది. అని బాధపడ్డారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడ్డారు. ఆ తర్వాత వాళ్ళు ఏమీ లేదు ఇతనికి ఫర్దర్‌గా మనమున్నాను, మనం లేకున్నాను. ఇతను ఒక సెల్ఫ్‌గా ఎదగాలి. ఇతను స్వయం కృషితోనే ఎదగాలని అలా మోటివేట్ చేసి నన్ను ఒక ఫర్దర్‌గా స్టడీస్ చదివిపిచ్చారు. చదివిపిచ్చి మన ఫైనాన్షియల్‌గా మన రంగం అతని కాళ్ళ మీద అతను నిల్చోవాలి అని చెప్పి నేను ఏదైతే చేస్తా అన్నానో దానికి వాళ్ళు అడ్డుపడకుండా ముందుకి తీసుకొచ్చారనమాట. అట్ ద సేమ్ టైమ్ నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా బిజినెస్‌లో ఎక్కడికైనా చేయాలన్నా వేరే వాళ్ళ ఎమ్మడైతే మనం ఎక్కువ వెళ్ళలేము. కాకపోతే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే బావుంటది. అలా మా మామయ్య మాకు సపోర్ట్‌గా ఉండి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఎక్కడికైనా చేయాలన్నా అని తన ఎంబడే వెళ్ళడము, చేయడము, ట్రావెలింగ్‌కి ఎక్కడన్నా సరే వెళ్ళి సపోర్ట్ చేస్తుంటారనమాట. ఇప్పుడు అమ్మా, నాన్న మిమ్మల్ని చూస్తే చాలామంది మీతో 10థ్ వరకు చదువుకున్న వాళ్ళుంటారు కదా! వాళ్ళలో చాలామంది డిగ్రీ అయిపోయి ఉంటారు. అందులో చాలామంది ఖాళీగా ఉండుంటారు నాకు తెలిసి. కొంతమంది ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మీ ఫ్రెండ్స్ ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళని చూసినప్పుడు మీకెలా అనిపిస్తది? నా బ్యాచ్‌మెంట్స్ అయితే ఒక మంచి పొజిషన్‌లో ఉన్నారు అని హ్మ్. చెప్పొచ్చు. ఓకే. నా గ్రేట్. బ్యాచ్‌మెంట్స్ అంటే కొంతమంది అంటే నాతో పాటు చదువుకున్న వాళ్ళు అంటే నా సీనియర్స్, జూనియర్స్ కొంతమంది ఖాళీగా ఉండొచ్చు. కొంతమంది కొద్దిగా వర్క్ ఏం లేకపోవచ్చు. అట్లా ఉండొచ్చు కానీ నా బ్యాచ్‌మెంట్స్ అయితే ఒక మంచి పొజిషన్‌లోనే మంచి గవర్నమెంట్ జాబ్స్ ఇలా ఉన్నారు. 90% ఆళ్ళే ఉన్నారు. ఇంకోటేంటంటే వాళ్ళెందుకు నన్ను చూసి గర్వపడుతుంటే ఒక ఎంప్లాయర్‌గా మారి 10 మందికి ఆదర్శంగా ఉంటున్నాను కాబట్టి వాళ్ళు నన్ను చాలా అప్రోచ్ చేస్తున్నారనమాట. నేను మీ విషయంలో చాలా ఇంప్రెస్ అయింది కూడా అదే. ఎంతమంది మీ దగ్గర ఇప్పుడు ఎంతమంది వర్క్ చేస్తున్నారండి? ఇప్పుడు మా దగ్గర 5-10 మెంబర్స్ వర్క్ చేస్తున్నారండి. 5-10 మెంబర్స్. 10 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి జీతం ఇచ్చి వాళ్ళ జీవితాల్ని నిలబెట్టి ముందుకు యెస్. తీసుకెళ్తూ యెస్. ఉన్నారు. ఆళ్ళు కూడా డిజేబుల్స్‌ని కొంచెం అంటే లిటిల్ బిట్ వాళ్ళకి కూడా ఆస్కారంలో లిటిల్ బిట్ ఉన్నోళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నోళ్ళు హ్మ్. అట్లా కొన్ని ప్రోత్సహిస్తున్నాము. కానీ చాలా మందికి ఇవ్వాలనే స్పాన్ ఆఫ్ పీరియడ్‌లో పెట్టుకున్న టార్గెట్ పెట్టుకున్నాం 25-50 మెంబర్స్‌కి ఇవ్వాలని. హ్మ్. దానికి తగ్గట్టుగా ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. స్టార్టప్ కాబట్టి మనం ఎక్కువ మందికి ఇవ్వలేకపోతున్నాము. హ్మ్. అట్లా ప్రాబ్లమ్స్ అవుతుందన్నమాట. కానీ మా బిజినెస్ కూడా దాన్ని స్కేల్ అప్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు మిమ్మల్ని ఇవి జర్నీ మొత్తంలో చాలా బాధ పెట్టిన సందర్భాలేమైనా ఉన్నాయా? చాలా బాధపడడం అంటే మనము నేను ఒక ఒక విషయం కింద బాధపడిన ఒక 5 నిమిషాలు బాధపడతాను. అంతకన్నా ఎక్కువ నీకు దాని తర్వాత నాకు సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటానంట. అంతే తప్పించి 5 మినిట్స్‌లో అంతే. ఎంత బాధొచ్చినా 5 5 నిమిషాలు నిమిషాలు. ఆలోచించి దాని నుంచి బయటకొచ్చేస్తారా? అంతే అండి. ఆ! అంతే తప్పించి మనము దాని ద్వారా మనము బాధపడుకుంటే అక్కడనే ఉండిపోతే కాదు కదా మన జీవితం. ఆ! మంచి మాట చెప్పారే.
రోజులు రోజులు మనసులో బాధలు పెట్టుకొని కొట్టుకునే వాళ్ళని బోల్డ్ మంది. చంద్రబోస్ గారు ఒక మాట చెప్పారు. అది ఏది మన మన కన్నీళ్ళు కూడా మనం వృధా చేయకూడదు బాధపడి. ఒక మన కళలకు పంటలాగా మార్చుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. మ్మ్. అలా సినిమాలు చూస్తారా మీరు? కన్నీళ్ళు కారుస్తే కాదండి, చెమట నీళ్ళు చిందిస్తేనే కదా విజయం కలుగుతుంది. కరెక్టే. మీరు సినిమాలు చూస్తారా? చూస్తాను. చూస్తారా? రీసెంట్గా ఏం సినిమా చూస్తారు? అఖండ చూసాను. మీ జీవితంలో మీరు ముందుకెళ్తూ ఉన్నారు, మీ టార్గెట్స్ మీరు పెట్టుకున్నారు, కానీ మీతో మీ మామయ్య జర్నీ చేస్తున్నారన్నారు. ఎప్పుడన్నా మీ జర్నీలో మీ మామయ్య లేకపోతే మీ పరిస్థితి ఏంటని ఎప్పుడు ఆలోచించారా? ఇక దేవుడు మా ఇట్లా పుట్టించాలని ఒకరిని మాకు సపోర్ట్గా పుట్టిస్తారని ఆ ఒక నమ్మకం అయితే నాకు ఉన్నది. అట్లా ఇచ్చాడంటే ఒక రూపంలో ఇచ్చాడంటే ఒక దగ్గర నుంచి చేస్తారని దేవుని బాగా నమ్ముతారా? బాగా నమ్ముతాను. అందుకే ప్రణవ్ అని పెట్టారా త్రిమూర్తుల్ని పెట్టుకొని? మీ ఫుడ్ అలవాట్లు ఎలా ఉంటాయంటే బేసికల్గా? ఫుడ్ అనేది నేను డైట్ అనేది ఏమి ఉండదు, అన్నీ నేను అంటే మీ ఇష్టమైంది, మీ డైట్ చేస్తారని నేను అంటలేదు, మీ ఇష్టమైన ఆహారం ఏముంటుంది? నా ఇష్టం అంటే బెస్ట్గా నేను నాన్ వెజ్ ఎక్కువ తింటాను. నాన్ వెజ్ ఫుడీ అని చెప్పొచ్చు. ఫుడీ అని చెప్పొచ్చు. మీరు ఇప్పుడు బయటికి వెళ్ళి తినాలంటే మీ మామయ్య తీసుకెళ్తారు మిమ్మల్ని? అంటే బయట ఎక్కువ తింటే పార్సిల్స్ అవి ఎక్కువ రెస్టారెంట్స్కి అట్లా వెళ్ళి తీసుకొని అన్నమాట. బయట బాగా అంటే బయట ఫుడ్ బాగా తింటాను. ఓకే. ముఖ్యంగా మీ ఫస్ట్ టైం సంపాదించిన శాలరీ ఎంత, ఎవరిచ్చారు, అప్పుడు మీ ఇంట్లో వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఇంట్లో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఏముండదు. ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు నేను సెల్ఫ్గా చెప్పుకున్నాను. మా ఇంట్లో వాళ్ళకి పర్సనల్గా అయితే నా ఒక అమౌంట్ నేను ఎక్కడ వాడనమాట. నా ఇప్పటికి నా పర్సనల్ యాక్టివిటీస్ కోసం సోషల్ కాస్ట్కి ఎక్కువ వాడుతున్నాను. అవునా? ఆ, అంటే నా పర్సనల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ నేను ఇంట్లో వాడనమాట. ఇంట్లో వాడరా? అంతే మొత్తం మా ఫాదర్ మదరే అలా తీసుకున్నాను, ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నాను. ఓ, మీ దగ్గర నుంచి వాళ్ళు అడిగి తీసుకోరు, మీరు సోషల్ యాక్టివిటీస్ కోసం సమాజ హితం కోసం వాడతారు అంతే. సోషల్ కొన్ని ఎన్జిఓస్ సపోర్ట్ చేయడము, మ్మ్. ఇవి స్టార్ట్అప్ స్కేలింగ్లో ఉంది కాబట్టి బిజినెస్ దాని ప్రకారంగానే డెవలప్మెంట్ కోసమే చూస్తాను. అంటే తప్పించి పర్సనల్గా చాలా 80% వాడను. 80% వాడను అసలు వాడను. మీకు లోన్తో బిజినెస్ స్టార్ట్ చేశారా? పిఎంఈజీపీ లోన్ తీసుకొని మనం చేయడం జరిగింది. ఇచ్చారా? ఈజీగా ఇచ్చారా? అంటే ఫుల్ అన్నీ ఉండి సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళకి లోన్ ఇవ్వరు కదా, మిమ్మల్ని ఏమైనా అబ్జెక్ట్ చేశారా అనేది నా ఉద్దేశం. అంటే ఫస్ట్ లోన్ అంటే మనకి ఫస్ట్ మన చూసి మన ఇంటర్వ్యూ తీసుకొని ఇమ్మీడియట్గా వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. మనం చెప్పే పద్ధతి మనం చేసే కన్వీనియన్స్ బట్టి ఫ్యూచర్ మన ప్రజెంటేషన్ ఎలా ఉంటుందో ఎలా చూపించగలుగుతామో అని చెప్తే వాళ్ళు కాన్ఫిడెన్స్గా వాళ్ళు కూడా ఏం భయం కెనరా బ్యాంక్ వాళ్ళు ఇచ్చారనమాట. యాక్చువల్గా మనము ఇంతకుముందు ఈ లేన్లో ఉన్న ఎఫ్ఎంజీసీ లేన్ నుంచి ఈ లేన్కి వచ్చేప్పుడు తర్వాత మనకి వచ్చిన మన ప్రధానమంత్రి పిలుపు మేరకు ఇది పుట్టిన పేరు ప్రణవ్ ఎంటర్ప్రైజ్. ఇది ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నెలకొల్పాలి అని ఎప్పుడైతే మన ప్రధానమంత్రి పిలిపించారో అప్పుడు మనము ఏంటండి ప్లాస్టిక్ రహిత, దేనిలో ఎక్కువ ప్లాస్టిక్ వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు, ఏమేమి ఉన్నది, ఏముంది డైలీ యూజెస్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉన్నది, దానికి ఆల్టర్నేట్ ఏం తీసుకురావాలి మనము ఓకే అని చెప్పి మనం చూసాము అన్నమాట. ఇప్పుడు ప్రణవ్ ఇండస్ట్రీస్లో ఏ ప్రోడక్ట్స్ వస్తాయి, ఆ ప్రోడక్ట్స్ మీరు నాకు ఇస్తే నేను అందరికీ చూపిస్తా. మన ప్రణవ్ ఇండస్ట్రీలో ఏమేమి మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనేది క్లారిటీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఏదంటే మా ప్రణవ్ ఎంటర్ప్రైజ్లో క్యారీ బ్యాగ్స్ అనమాట. ఇప్పుడు ఈ క్యారీ బ్యాగ్స్ ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అంటే రెస్టారెంట్లో, మన సూపర్ మార్కెట్లో, మనకు హాస్పిటల్స్లలో, ఎక్కడెక్కడ మనకు సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్, సింగిల్ యూసేజ్ కాదు, ఇప్పుడు ప్లాస్టిక్ కన్నా ఇది మీ బ్రాండ్ ఎక్కువ ప్రమోట్ అవుతుందని నేను చెప్పగలుగుతున్నాను. అట్లా మీరు ఏమన్నా మాకు సపోర్ట్ చేయాలనుకున్నా అని మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చండి. మా నంబర్ వచ్చేసి 9959649522. అట్ ద సేమ్ టైం కింద స్క్రోల్లో కూడా వస్తుంది, మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. మన ప్రణవ్ enterprises.sagar@gmail.com, మళ్ళీ ప్రణవ్ enterprise.in మా వెబ్సైట్ అండి. మీరు దీని ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి అప్రోచ్ అవ్వచ్చండి. గూగుల్లో కూడా ప్రణవ్ ఎంటర్ప్రైజ్ అని సెర్చ్ చేయగానే మాది వచ్చేస్తుంది. యూట్యూబ్లో కూడా చాలా చంద్రకాంత్ సాగర్ అని కొడితే మీకు చాలా కాంటాక్ట్ నెంబర్ దొరుకుతుంది. మరి సార్, ఇప్పుడు మీ బిజినెస్ మీరు చేసుకుంటున్నారు, మీ లైఫ్ మీకుంది, మరి ఎప్పుడన్నా పెళ్ళి అది ఇది అటువంటి ఆలోచనలు ఏమైనా వచ్చేవా? లేదండి, మన లైఫ్ గోలే అదే వేరేదనమాట. గోల్ ఏముందంటే మనకి ఎక్కువ ఏంటంటే నలుగురికి
ఈ ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఎంప్లాయీగా కాదు ఎంప్లాయర్గా మారాలి యూత్ అని చెప్పి వాళ్ళని ఒక్కళ్ళన్నా ఈ తీసుకురావాలి నా లైఫ్ అంబిషన్ అనమాట. ఎంప్లాయీగా ఉండి నేనేం చేయలేకపోతున్నాను అనుకున్న వాళ్ళని నేను ఇట్లా చేంజ్ అయ్యాను మిమ్మల్ని చూశాక. మ్మ్. అట్లా ఉండాలని ఇన్స్పిరేషన్గా ఉంది. ఇప్పుడు నా ముందుకు వచ్చి ఎవరైనా వచ్చి సార్ మిమ్మల్ని చూశాకనే నేను ఎంప్లాయర్గా మారి ఇప్పుడు నేను 10 మందికి ఎంప్లాయీ ఇస్తున్నాను అని చెప్తే అప్పుడు నా గోల్ నేను రీచ్ అయినట్టు ఇప్పటి వరకు ఒక్కళ్ళో ఇద్దరు చెప్పుంటారు కదా మీకు అలా? నా స్టోరీ చూసి సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఆపేశారనమాట. అదే నేను అంటున్నాను, చాలా ధైర్యం వస్తుంది తెలుసా మిమ్మల్ని చూస్తే. మిమ్మల్ని చూస్తే చాలా ధైర్యం వస్తుంది. ఏ విషయంలో? మీ కాన్ఫిడెన్స్, మీరు బిజినెస్ చేసే విధానం, సోషల్ కాజు మాకే ఉండవు సార్, మేమే వెళ్తే ఏం చేస్తామంటే ఏదో కవర్ ఇచ్చే అంటాం. మీరు దాంట్లో కూడా ఇది కంపల్సరీగా ఎకో ఫ్రెండ్లీ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అప్గ్రేడ్ చేసిన మీ కంపెనీ బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్సే తీసుకొస్తాం. సో ఇంత ఈ సమాజం పట్ల మోడీ గారి పిలుపుతో మీరు ముందుకెళ్తా అన్నారు. కానీ ఇందులో సక్సెస్ అవుతారన్న నమ్మకం చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే ఏ కవర్ పడితే ఆ కవర్లో వేసుకెళ్ళిపోతాం. అదే కదా మనకి ఇవాళ రేపు ఎలా ఉందంటే మనం ఏం ట్రై చేయకున్నా సరే ఇప్పుడు ఇవాళ యూత్ ఏమన్నా అరే నేను ఓడిపోతానేమో కదా అది ట్రై చేస్తే అని భయపడుతున్నావు. నువ్వు ట్రై చేస్తున్నా కదా తెలిసేది అంతే కదా. ఓడతావా లేదా నువ్వు గెలుస్తావా అని. అందుకే నువ్వు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు బయటకు రావాలి, హార్డ్ వర్క్ చేసుకోవాలి. హార్డ్ వర్క్ చేసుకోవాలి. కంఫర్ట్ జోన్ బయటకు వచ్చి నువ్వు చూస్తున్నాయి కదా తెలిసేది. ఇప్పుడు సమాజంలో చాలా విషయాలు మీరు వింటూ ఉంటారు కదా. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే నువ్వు ఫెయిల్ అయితే ఒక్కసారి ఫెయిల్ అవుతావు ఆ, అంతే తప్పించి నువ్వు దానికి ఒక అనుభవం వస్తుంది. ఒక ఫెయిల్ అయితే ఏమైనా ఉన్నది ఏం కాదు కదా, దాంట్లో లైఫ్ ఆగిపోదు కదా. కానీ నువ్వు అందుకని ట్రై చేయాలి. ట్రై అండ్ టర్న్ విల్ బిల్ సక్సెస్. మీరు చెప్పేది ఎలా ఉందంటే ఒక సినిమాలో రావు రమేష్ గారు చెప్తారు, విజయం ఏముందిరా మహా అయితే వస్తుంది పోతుంది, ఓటమిని చూడు ప్రపంచం ఏంటో నీకు పరిచయం చేస్తా అంటారు చూడు. మీరు చెప్పిన మాటలు కూడా అంతే స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఓడిపోతే మన వాళ్ళే మనకు గెలుస్తుంది. గెలిస్తే ఏంది ప్రతి ఒక్కరు మన వాళ్ళే అనిపిస్తుంది. ఎస్ 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 మీరు మీరు గెలుస్తూనే ముందుకెళ్తున్నారు. అదే మీలో ఉన్నటువంటి గొప్పతనం. ఇప్పుడు మీకు చాలా అవార్డ్స్ వచ్చినాయి, రివార్డ్స్ వచ్చినాయి, చాలా అప్రిషియేషన్స్ వస్తాయి. వీటన్నిటిని తీసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? నేను ఏ అవార్డు వచ్చినా అని ఏ రివార్డు వచ్చినా అని అప్పటిదప్పుడే గుర్తుపెట్టుకుంటాను. అది కూడా అంతే అంతే. తప్పించి దాని ఏది అరే ఇది వచ్చింది కదా చాలే అమ్మా నాకు ఇంత పెద్ద అవార్డు వచ్చింది ఇంకేముంది ఎక్కడికో వెళ్ళిపోయినాము అనేది కాదు. అది కాబట్టి మనం ఎక్కడ ఉన్నామో కింద మన కళ్ళ మాకు నేలనే చూస్తుండాలి. చాలా మంచి మాట చెప్పారు మీరు. చాలా చాలా మంచి మాట. చాలామందికి ఇది లేక కొద్దిగింత విజయం రాగానే ఎక్కడో గాల్లో తేలుతూ ఉంటారు. ఒక అవార్డు రాగానే గాల్లో తేలుతూ ఉంటారు. స్టిల్ ఇక్కడ కూడా మీరు గ్రౌండ్ లెవెల్లో మంచిగా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ ఆలోచనలన్నీ తల్లిదండ్రుల పెంపకాల వల్లనే వస్తాయి అంటారా, లేకపోతే సమాజం నేర్పుతుంటారా? మన అదే సమాజం పట్ల కాదు మనకి మనము అంటే సమాజం నుంచి మంచి తీసుకోవచ్చు చెడు తీసుకోవచ్చు. మనం ఏం తీసుకుంటున్నాము ఏం నేర్చుకుంటున్నాము మనం ఏమి ఇస్తున్నాము. మీరు మోటివేషన్ అవుతా అంటున్నారు కదా, సెల్ఫ్ మోటివేషన్. దానికోసం ఏమైనా వీడియోస్ చూస్తారా, లేదంటే ఎలా ఎలా హౌ హౌ ఒక్కొక్కసారి చూస్తుంటాం. నాకు ఇందాక మాట్లాడుతున్నప్పుడు మీరు సంపాదించింది ఏదైనా కూడా చారిటీ కోసం వాడతాను, ప్రజలకు ఎవరికైనా ఉపయోగిస్తే అది ఎలా? దీనికి ఏమన్నా ఒక ఫార్మేషన్ ఉందా? ఎవరి దగ్గరికన్నా మీరు వెళ్ళిస్తారా? ఎలా ఎలా ఇస్తారు చారిటీ కంటే? అంటే మాది ఒక ట్రస్ట్ ఉందండి, ఓకే. స్వయం కృషి ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ద్వారా మనము ఇలా ఎన్జిఓస్ ప్రోగ్రామ్స్ కానీ ఇప్పుడు సోషల్ మేము చేద్దాం అనుకున్నా కానీ చేస్తాం. దానికి మాకు మెంటన్గా సజ్జన సారు జేడి లక్ష్మీ సారు మేము మెంటన్గా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాం అన్నమాట. నాంది వెంచర్స్ వికాస్ గారు అట్లా కొంతమంది నడిపిస్తున్నాం అన్నమాట మమ్మల్ని. ట్రస్ట్ ఉంది. ట్రస్ట్ ద్వారా ఎలా సర్వీసెస్ ఇస్తారు మీరు? ట్రస్ట్ ద్వారా అంటే ఇప్పుడు ఏమేమి సర్వీస్ అంటే కొద్దిమందికి ఇది డొనేట్ చేయడం, ఇది మన ఎన్జిఓ ఇప్పుడు అనాథాశ్రమం వాళ్ళకి అట్లా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అటెండ్ చేయడము. అది మనం ఇంకేదైనా కొన్ని స్కూల్స్కి వెళ్ళి మనము కొంతమంది మోటివేట్ చేయడము. మోటివేషన్ మిమ్మల్ని నిజంగా పిల్లలకి దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూస్తేనే వాళ్ళు ఎంత సాధించారా అని అడ్మిరేషన్లో ఉండిపోతారేమో. మీ మాటలు విన్న తర్వాత ఎలా రియాక్ట్ అయ్యి మీ దగ్గరికి వచ్చి ఏమంటారు? సంతకాలు, ఆటోగ్రాఫ్లు అయింది. చాలా ఉంటాయి అట్లా అలాంటివి ఉన్నాయి. మన స్కూల్స్కి వెళ్ళాము, ఈ మల్లారెడ్డి స్కూల్స్కి, నారాయణమ్మ స్కూల్స్కి అట్లా వెళ్ళామన్నమాట. ఓకే. కాలేజెస్కి అట్లా వెళ్ళామన్నమాట. నేను మిమ్మల్ని ఫస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి
భారతి గారు అవార్డు ఇస్తున్నప్పుడు చూశాను. మీ పక్కన కూర్చొని ఇలా ఏదో మాట్లాడుతున్నారు. చాలా చెప్పారు. భారతి మేడం చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. సాక్షి ఎక్సలెన్స్ ఇండస్ట్రీ అవార్డ్ నుంచి ఎక్సలెన్స్ అవార్డ్ ఇచ్చిందనమాట నాకు. ఓకే. ఇండస్ట్రీ తరఫున బెస్ట్ ఇండస్ట్రీ అవార్డు కేటగిరీలో నన్ను స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి నన్ను సెలెక్ట్ చేసి సాక్షి ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారనమాట. మేడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కంపల్సరీ మీరు ఆంధ్రాకి రావాలి, నేను కల్పిస్తాను, జగన్ని కల్పిస్తాను. మా ఒక ఫౌండేషన్ కూడా మీరు వచ్చి ఇచ్చేయండి. వాళ్ళది ఒక ఉందన్నమాట ఫౌండేషన్. దాని ద్వారా కూడా భారతి ఫౌండేషన్ ఉంది. దాని ద్వారా కూడా మిమ్మల్ని నేను వాళ్ళకి వచ్చి మీరు చూడాలి. చాలామంది మా దగ్గర కొంతమంది ఉన్నారు, ఇట్లా మెంటలీ రిటైర్ అయ్యే వాళ్ళు వీళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది చిన్న ప్రాబ్లమ్స్కి డిసప్పాయింట్ అయిపోయి చాలామంది వస్తున్నారు. మీరు రండి, కంపల్సరీ మా ఆంధ్రాకి రావాలి. వచ్చినప్పుడు మీరు కలవండి మమ్మల్ని, అది స్వయంగా మేమే వచ్చి తీసుకోబోతాము, మీరు ఎప్పుడైనా టైం ఉంటే చెప్పండి అని చెప్పి చెప్పారనమాట. మరి ఎప్పుడు వెళ్తున్నారు? చూద్దాం, ఒక టైం తీసుకొని వెళ్ళాలి. ఓకే, ఓకే, ఓకే. అదే బాగా మాట్లాడుతున్నారు ఆ రోజు. ఎవరు అంటే అప్పుడు మీ గురించి నేను తెలుసుకోవటం మొదలుపెట్టామన్నమాట. ఇంత దృఢమైన సంకల్పం, ఇంత చారిటీ చేస్తున్నారు. మీకోసం మీరు ఏం చేసుకుంటున్నారు? నేను చేసుకోవడానికి అంత చేసుకోవడం అట్లేం ఉండదండి. మనం ఎందుకంటే మనం లేనప్పుడు కూడా మన గురించి మాట్లాడుకునేదే మనకు కావాలి. అదే మనం చేసుకున్నట్టు, అదే మనం సంపాదించుకున్నట్టు. మీరు దేవాలయాలకి ఎప్పుడైనా టూర్లో వెళ్తూ ఉంటారా? వెళ్తుంటాం. తిరుపతి కూడా చాలాసార్లు వెళ్ళాను, విజయవాడకి వెళ్ళాను, షిర్డీకి వెళ్ళాను, ముంబైకి వెళ్ళి అవార్డు తీసుకున్నాము. ఏం అవార్డ్స్ సార్? మీకు వచ్చిన అవార్డ్స్ ఒకసారి చెప్పండి. నాకు కోసం కాదు, ప్రేక్షకుల కోసం. మీకు వచ్చిన అవార్డ్స్ ఎక్కడెక్కడికి వెళ్ళారు? పొలిటీషియన్స్ ఎవరు మీకు సపోర్ట్గా ఉంటారు? అంటే మిమ్మల్ని సొంత వ్యక్తులుగా ఫీల్ అయ్యేవాళ్ళు, వాళ్ళ గురించి కొంచెం చెప్పండి. మాకు సొంత పొలిటికల్గా అయితే మనకి బాగా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడున్న గవర్నమెంట్. ఇప్పుడు చేస్తుంది మాకు సపోర్ట్గా. ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాకు సపోర్ట్ చేస్తుంది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ గారు సపోర్ట్. ఇప్పుడున్న డిపార్ట్మెంట్ తరఫున కూడా మాకు ఇన్సెంటివ్ వచ్చింది డిపార్ట్మెంట్. అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్లోనే మాకు ల్యాండ్ అలాట్మెంట్ చేశారు. కేటీఆర్ గారు అయితే ఇంకా చాలా సపోర్ట్ కూడా చేశారు. మనకు ల్యాండ్లో సబ్సిడీ ఇప్పించడము, మన కన్స్ట్రక్షన్లో కూడా ఎట్లంటే ఒక సమయంలో నా ఫైల్ మూమెంట్ కాలేదు. అప్పుడు కేటీఆర్ గారికి నేను మెసేజ్ పెట్టాను. వితిన్ 20 minutesలో ఆ మెసేజ్ చూడంగానే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ బ్రదర్ అని పెట్టి మెసేజ్ పెట్టాను. టేక్ కేర్ ఆఫ్ బ్రదర్ అన్నారు. మళ్ళీ 2 hours తర్వాత మీ పని, మళ్ళీ ఆయనే మెసేజ్ పెట్టారు, మీ పని అయిపోయింది, నేను సైన్ చేసేసాను, అయిపోయిందని చెప్పి మళ్ళీ రిటర్న్ మెసేజ్ పెట్టారు కూడా. చాలా సపోర్టివ్గా ఉండేది. మా తర్వాత మనము ఐలా పర్మిషన్ కోసం కూడా మేము ట్రై చేస్తున్నప్పుడు దీంట్లో కన్సెషన్ ఇప్పిందని రిక్వెస్ట్ చేశాను అన్నమాట. అందుకని చెప్తున్నాను కదా, ఇవాళ రేపు ఎట్లుందంటే యంగ్ జనరేషన్లో ఒక 10% ఎఫర్ట్ పెట్టి 90% ఎవరు ఏం చేస్తలేకపోతారు. అది కాదు కదా. 90% ఎఫర్ట్ పెట్టి 10% కొంచెం సాధించారు. దేవుడు కూడా అన్నీ చేస్తాడు అనుకోవడానికి లేదు కదా. దృఢ సంకల్పం, ఒక ఆలోచన విధానం లేకపోతే కష్టమే. అందుకే చెప్తాను కదా, గాడ్ విల్ గివ్ ఛాన్స్, నాట్ ఎ చాయిస్. గాడ్ విల్ గివ్ ఛాన్స్. మీకు ఏ ఛాన్స్ ఇవ్వకపోయినా కూడా మీరు ఆయన నమ్ముకుంటూ మీ విల్ పవర్తో ముందుకెళ్తున్నారు. ఇదే ఇచ్చాను అనుకోవచ్చు కదా మనము. ఏమి ఇట్లా మనకు ఒక ఆలోచన, ఒక తెలివితేటలు, దాన్ని ఉపయోగించుకునే కదా మనం ఇంతవరకు వచ్చాం. మీరు బియాండ్ దట్ ఆలోచన తెలివితేటలు దాటి ఉన్నారు. మీరు తెలుసా, మీరు ఒక వ్యక్తిగా కాదు, ఒక శక్తిగా కనిపిస్తున్నా ముందు కూర్చొని. ఎందుకంటే సార్, నేను 17 years మీడియాలో ఎక్స్పీరియన్స్, క్రియేటివ్ హెడ్గా, డైరెక్టర్గా. అని నాకు మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. ఇంత పెద్ద స్టూడియోలు ఇవన్నీ పక్కన పెట్టండి, అదేం కాదు. కానీ ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఇప్పుడు నన్ను చూసి ఎవరు ఇన్స్పైర్ అవుతారు నేనైతే అనుకోను సార్, ఎందుకంటే నేను వేరే రూట్లో. కానీ మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక గోల్ సెట్ చేసుకుంటారు, ఒక మార్గాన్ని కష్టపడుతూ వెళ్ళాలనుకుంటారు. ఎంతకన్నా కష్టపడే వాళ్ళు ఎవరు ఉంటారు నాకు తెలిసి. మీకు ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది. గుండె దమ్ము ఎంత ఉందో ఆలోచనలో శక్తి కూడా అంతే ఉంది. అదే సార్, నేను ఏమనుకుంటున్నానంటే, ఒక దగ్గరికి వెళ్ళాను, ఒక మాట మాట్లాడాను, నాకు ఉపయోగం పడకుండా సరే పక్క వాళ్ళకి ఉపయోగపడాలి. నేను వెళ్ళిన ఎక్కడికైనా వెళ్తే కూడా పక్క వాళ్ళకి ఏం ఉపయోగపడము, ఏం చేయగలిగిన మనము ఒక మాట మాట్లాడడం వల్ల, ఒక దగ్గర వెళ్ళడం వల్ల అని నేను అదొక్కటే ఆలోచన పెట్టుకుంటాను, అదొక్క దృష్టి పెట్టుకుంటాను. ఇప్పుడు మీ బయోగ్రఫీని తీయడానికి చాలామంది అప్రోచ్ అయ్యారా? నాకే అనిపిస్తుంది మీతో మాట్లాడుతుంటే ఏమన్నా
మంచిగా ఒక బయోగ్రఫీ ఇలా చేసుకొని చాలామందికి ఇన్స్పిరేషన్గా డాక్యుమెంటరీ ఇలా చేయాలనిపిస్తుంది. అదే ఐలాబ్ సీఈఓ శ్రీనిరాజు గారు తీసే ఛాన్స్ ఉంటే తీయాలి, మనం ప్రొడ్యూస్ చేద్దాము అని చెప్పి సార్ చెప్పారనమాట. ఓకే. కొంతమంది అప్రోచ్ అయ్యారు, కానీ ఫేమస్ అయ్యారు సార్. సార్ చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఒక స్టేజ్లో కూడా నా గురించి చెప్పారనమాట సార్. శ్రీనిరాజు ఐలాబ్స్ సార్ చాలా ఇన్స్పిరేషన్ అయ్యారు సార్. అయితే ఫస్ట్ టాక్లోనే ఫస్ట్ చెప్పడమే పెద్ద స్టేజ్లో నా గురించి చెప్పారు అతను. ఇప్పుడు సజ్జనార్ గారు అన్నారు కదా, సజ్జనార్ గారితో ఎలా ఉంటుంది మీ రిలేషను? చాలా ఎప్పుడు ఏమన్నా అని సార్ ఏది అడిగినా మనకు చెప్తారనమాట. ఏమైనా ఉంటే కూడా మెయింటైన్ లాగా గైడ్ చేస్తుంటూ ఉంటారు. గైడ్ చేస్తారు, మీ ఫోన్ ఆన్సర్ చేసి చేస్తాం. మనం ఎందుకంటే మాకు ఒకవేళ ఇచ్చాం కదా ఇచ్చాం కదా అని చెప్పి ప్రతి ఒక్కటి మనం అడగడం కాదు కదా. అట్లా అడగొద్దు కదా. కాబట్టి మనం ఎంతగా వాళ్ళ టైం ఎంత మనం ఏం చేస్తున్నాము, వాళ్ళ టైం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మనం ఉండాలి. ఇప్పుడు మీ ట్రస్ట్కి ఓన్లీ బయట నుంచి ఫండ్స్ ఏమైనా తీసుకుంటారా అండి? బయట నుంచి ఇప్పుడు పెద్ద కదా, బయట నుంచి ఎలాంటి ఫండ్స్ ఇప్పుడు మేము తీసుకోవాలి, ఇప్పటి వరకు తీసుకోలేము. మా ఓన్గా నేను చిన్న నేను చేసుకుంటున్నాను. కానీ ఫ్యూచర్లో ఇప్పుడు మేము తీసుకోవడానికి అంటే బేసికల్గా మీరు కష్టపడింది పెడుతూ ఉన్నారు, ఓకే. కానీ ఇటువంటి మంచి పనులకు తోడుండే వాళ్ళు చాలామంది ఉంటారు. ఉంటారు. అదే అటువంటి కానీ వాళ్ళు ఇప్పుడు మేము ఎవరిని అడగడం కానీ డైరెక్ట్ ఇవ్వడం కానీ ఏమి ఇవ్వలేదు. కానీ భారతీ మేడం కూడా ఇస్తా అన్నారు. కానీ ఇంకా మేము దాని గురించి ఇంకా ఇప్పుడు బిజినెస్లో ఇప్పుడే ఉన్నాం కాబట్టి ఇంకా దాన్ని ఇంకా డెవలప్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసి చిన్న మేము చేస్తున్నాం. మా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను చేసుకుంటున్నాను అన్నమాట. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నేను అంతే తప్పించి చేస్తాం. ముందు ఒక అకౌంట్ క్రియేట్ చేసి దాన్ని కూడా చేసి పెడదాం. మీ మామయ్య గారి గురించి ఒక 4 మాటలు చెప్పండి, ఎందుకంటే మీకు తోడుగా ఉన్నారు. ఒక 4 మాటలు, మంచి మాటలు ఏం చెప్పగలుగుతారు? ఇక ఫస్ట్ నుంచి అయినా నన్ను చిన్నప్పటి నుండి మా మామయ్య నాకు కేర్ టేకర్, ఎంత అలా ఒక మదర్ లాగా చూసుకునే వాళ్ళు ఉన్నారనమాట మా మామయ్య. తను ఎప్పటి చిన్నప్పటి నుంచి నేను వాళ్ళ దగ్గరనే పెరిగాను కొన్ని రోజులు. ఒక 5-6 ఇయర్స్ మా అమ్మమ్మ ఇంట్లోనే మా గ్రాండ్ మదర్తోనే పెరిగాను. అప్పటి నుంచి మాకు అందరి మామయ్యల మీద నాకు అటాచ్మెంట్ చాలా ఎక్కువ అనమాట. మిమ్మల్ని ఎత్తుకొని తిప్పేసి ఉంటారు. చాలా మస్తు చిన్న మామయ్య ఉండడం వాళ్ళు అతనితోనైతే మొత్తం ఇక బిజినెస్లో కూడా ఇప్పుడు అతనే సపోర్టు, అంటే బ్యాక్ బోన్ లెక్క మొత్తం అన్నిటిగా దేనికి ఉన్న ఫైనాన్షియల్లీ డెసిషన్స్ కానీ ఏదన్నా సరే తను అడిగి నేను ముందుకెళ్తుంటాను అనమాట. మేమైతే మీకు ఏం చేయగలమో తెలియదు, కానీ గ్యారంటీ ఏదైతే మా ఆర్గనైజేషన్ నుంచి మేము చేయగలుగుతాం. ఒక ఆల్రెడీ డాక్యుమెంటరీ ఏదో అంటున్నారు కాబట్టి ఇంకో విధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చేయాలి. మెయిన్గా నేను అనుకునేదంటే ఇంపాక్ట్ చేయాలి, మన ద్వారా 10 మంది ఉపయోగపడాలి అని చెప్పి అది ఒకటి ఉంది. యూత్కి ఇవాళ నేను చెప్పేదంటే ఒక మంచి కలగనండి, దాన్ని సాధించండి, కష్టపడండి, డ్రీమ్, బిలీవ్, స్ట్రేవ్, అచీవ్. ఇది నేను చెప్పదలుచుకున్నది. కళలు లేకపోతే గోల్స్ ఉండవు కదా. కన్నీళ్ళు కాలుస్తే కాదు కదా, చెమటనే చిందిస్తేనే కదా విజయం అనేది మీద అవుతుంది. చెమట చెందిన మళ్ళీ రోడ్డు మీద ఇప్పుడు పరిగెడతారని చూడండి. ఏ విషయంలో అయినా కష్టపడాలి, డెడికేటెడ్గా. అంటే ఎలా ఉంటుందంటే అండి యూత్ది, మీరంటే ఒక స్ట్రాంగ్ గోల్ పెట్టుకుని ఇది అని ప్లాన్ చేసుకున్నారు. ఈరోజు ఇది అనుకుంటే నెక్స్ట్ డే ఇది అవుతుంది, ఇంకోటి అవుతుంది, అంటే జంపింగ్ ఉంటారు ఇలా. అలా మీరు స్కూల్స్కి వెళ్ళి చెప్పినప్పుడు ఎటువంటి మాటలు చెప్తారు పిల్లలకి? స్కూల్ కన్నా ముందే మీరు అన్నదానికి నేను చెప్పాల్సుకుని ఏంటంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, నేను చూస్తుంటాను చాలా మనకు టీఎఫ్స్లలో అక్కడిక్కడ వస్తుంటారు. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ అంత ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు. బిజినెస్కి వచ్చేస్తున్నారు, వాళ్ళకి ఆల్రెడీ 2 lakhs అట్లా శాలరీస్ ఉంటాయి. కానీ ఒక ప్యాషన్తోని బిజినెస్లోకి రావాలని ఉంటుంది. ప్యాషన్ ఉండడం వేరు, దాంట్లో నిలవదొక్కడం వేరు. కరెక్ట్, అదే నేను కూడా చెప్పేది. ప్యాషన్ ఉంటే కాదు, మనం ఏముంది, ఏం చేయగలుగుతాము, లాస్ వస్తే ఏంటి, మనం ఉండగలుగుతామా, అదంతా ఫైనాన్షియల్గా కూడా చూసుకొని ముందుకు రావాలని నేను చెప్తాను అన్నమాట. ముందు కొంచెం రీసెర్చ్ చేసుకుని రావాలి. ఒక 5 years దాని మీద మీరు ఎలాంటి ఆశించకుండా దాని తగ్గట్టుగా మీరు వర్కౌట్ చేయగలుగుతున్నట్టునే మీరు బిజినెస్లకి రావాలనేది నేను చెప్తుంటాను అన్నమాట. వెరీ గుడ్. మీరు కూడా ఎఫ్ఎంసీజీ నుంచి ఇటు వర్క్ చేసి చివరికి ఎకో ఫ్రెండ్లీగా వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఎంజీస్లో కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం జరిగింది. ఏంటి, వాట్ ఈస్ ద మార్కెట్లో నిలదొక్కాలంటే ఏం చేయాలి,
అది. అవన్నీ చూసి ఎలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి. అవన్నీ నేర్చుకొని కొన్ని నెగిటివ్ మైండ్స్ మీ చుట్టుపక్కల ఉండి ఏదన్నా ఏదో చెప్తా ఉంటారు. బేసికల్‌గా మిమ్మల్ని చూసి కొంతమంది లబ్ధి పొందాలని చూస్తూ ఉంటారు. నాకు ఒక ఫ్రెండ్ తెలుసు. తను చారిటీ చేస్తాడు. అబ్బాయి ఫుడ్ డొనేట్ చేస్తాడు నైట్ అంతా. తన ఫేమ్‌ని, తన చారిటీని, తన ఫోటోస్‌ని వాడుకొని వేరే ఇద్దరు ముగ్గురు ఇది మేము చేస్తున్నామని చెప్పుకొని ఫండింగ్ తెచ్చుకుంటూ ఉంటారు. మీ చుట్టూ కూడా అలా ఎవరైనా వస్తూ ఉంటారా? ఇప్పటివరకు పెద్దగా అయితే నాకు అట్లా ఎవరు రాలేరు. ఎందుకంటే మనం స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాం కాబట్టి, మనం ఏదన్నా అడుగుతాం కాబట్టి, మనం ఎక్కడ మోమాట పడం మనం. ఏమాత్రం మోమాట పడము, ఏముండదనమాట. ఏదైనా 1 అండ్ 2 మనం మాట్లాడతాం. అంతే తప్పించి మనకి ఎవరు అట్లాంటి రాలేరు, అట్లా చేయలేరు. పర్ఫెక్ట్ బిజినెస్ మనకేమంటే సింపతి కాదండి మనకి కావాల్సింది. హ్మ్. ఎంపతి కావాలంతే. మీరు పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్‌లా మాట్లాడుతున్నారు తెలుసా? స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటామని. చాలా ఆ కాన్ఫిడెన్స్ అందరికి ఉండదండి. డైరెక్ట్‌గా చెప్పే ధైర్యం, దమ్ము అందరికీ రాదు. కానీ మీకుంది. అందుకే మీరు ముందుకు సాధించుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడున్న యూత్‌కి మీరిందాక ఒక మాట చెప్పారు. ఎవరైతే బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్నారో వారికి ఏం చెప్తారు? అంటే అది యాక్సిడెంటల్‌గా చనిపోవడానికి ట్రై చేస్తూ చిన్న చిన్న వాటికి చనిపోతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏదైనా బలంగా చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఒక దాంట్లో ఓడిపోయాము అని అనుకోని మీరు ఆ డెసిషన్ తీసుకోవడం కాదు. నీకు ముందు ముందు ఇంకా మంచి ఆపర్చునిటీ ఉండాలని అనుకోవాలి. ఒక్క దగ్గర ఓడిపోతే కాదు కదా నీ లైఫ్ అంతే గాని. కాబట్టి ఇలా ఓడిపోయావంటే నీకు ఇంకా ముందు ఇంకా మంచి ఆపర్చునిటీ ఉన్నది నీకు. కాబట్టి ఇలా ఓడిపోయావు నువ్వు. అని గుర్తుపెట్టుకొని మనం ముందు ప్రయత్నిస్తూ ఉండాలి. దాని తగ్గట్టుగా మన లైఫ్ జర్నీ మొదలుపెట్టాలి. ఎక్కడైతే ఓడిపోయామో, ఎక్కడైతే మనం అవమానపడ్డామో అక్కడనే మనకు ప్రశంసతో అందుకోవాలని చెప్పి నేను చెప్తున్నాననమాట. మీతో ఇలా టైం గడపటం కూడా నేను చాలా ప్రీషియస్‌గా ఫీల్ అవుతున్నా. మీరొచ్చిన దగ్గర నుంచి నేను అడ్మైర్ అవుతూనే ఉన్నా. నేను డైరెక్ట్‌గా మీ మొహమే చెప్తే మీరు అది తీసుకుంటారో లేదో నాకు తెలీదు. బట్ కెమెరాలు ఉన్నాయని చెప్పలేదు. ఇంకోటి కాదు. సీరియస్‌లీ మీరు ఇన్స్పిరేషన్ చాలామందికి, మార్గం చాలామందికి చూపిస్తున్నారు. మీ వే ప్రపంచ స్థాయిలో మీ నేమ్ మారుమోగే రోజులు చాలా త్వరలో ఉన్నాయి. మీరు ఇందాక మాట్లాడుతూ కూడా బయోడిగ్రేడబుల్ పేపర్లతో పెన్నులు చేస్తానండి అని చెప్తూ ఉన్నారు. అంటే మీ ఆలోచన అంతా పాజిటివ్ ఉన్నప్పుడు నేను చెప్పే మాటలు కూడా పాజిటివ్‌గా ప్రతి ఒక్కరు రైజ్ చేసుకోండి. ఒకటే అండి చెప్పాల్సింది. మనం తోడు నిలబడదాం. మనం ముందుకు నడిపిద్దాం. మనం మళ్ళీ ఏంటి అడుక్కోవడం కాదండోయ్! అడుక్కోవడం కాదు తప్పది. బలాన్నిద్దాం. ఒక మంచి సంకల్పానికి తోడు నిలుద్దాం. ప్రపంచ స్థాయిలో ఒక పర్సన్ అనే వ్యక్తి మన ఇండియాలో, మన తెలంగాణలో సాధించిన విజయాలు ప్రపంచ స్థాయిలో చెప్పాలి. అందుకోసం మనం తోడుగా నడవాలి. ఒక డిజేబుల్ పర్సన్ ఒక కన్స్యూమర్‌కే కాకుండా ఈ సొసైటీకి కాంట్రిబ్యూట్ కూడా చేయగలుగుతారు అని నన్ను చూసి నిరూపించాలని నేను అనుకుంటున్నానన్నమాట. మీలో డిజేబిలిటీస్ దేహానికి ఉందేమో గానీ, ఆ మాట అనటం నాకు అసలు రావట్లేదు. మీలో ఉన్నది శక్తి బాడీకి లేదేమో. ఇక్కడ ఉన్నది బియాండ్ దట్ ఎళ్ళిపోయింది. డిజేబుల్డ్ అది నథింగ్ అండి నాకు తెలిసి. డిఫరెంట్‌లీ ఏబుల్డ్. డిఫరెంట్‌లీ ఏబుల్ అంతే. పక్కన బలంగాల మామయ్య గారు కూడా ఉన్నారు. పక్కనే ఉన్నారు. కనిపిస్తారా ఒకసారి? ప్లీజ్ ఒక్కసారి ఇలా రండి. ఏం పేరు సార్ మీ పేరు? శ్రీకుమార్ గారు. ఇదిగోండి. మన సాగర్ గారికి వెన్నుదండుగా ఉండి, తోడుగా ఉండి, ముందుకు నడిపిస్తున్న వ్యక్తి సారే. నిజం చెప్పండి. ఇందాకేమన్నారంటే, నాకిలా ఉంది కాబట్టి దేవుడు ఆల్టర్‌నేటివ్ ఏర్పాటు చేశాడు నాకు మామయ్యలా అంటున్నాడు. ఆ ఆల్టర్‌నేటివ్ నిజం చెప్పాలంటే దేవుడి స్థానంలో పెట్టారు ఆయన కూడా. సార్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మీ అల్లుడి గురించి? ఆయన ఏం లేదండి. ఆయన వల్ల నలుగురికి ఉపయోగం అవ్వాలి అని ఆయన ఆలోచన. ఓకే. ఇక ఆయనకు బ్యాక్ సపోర్ట్ మేము ఉంటాం అందరం. సో గ్రేట్ సార్. ఆల్ ది బెస్ట్. నేనైతే ఈరోజు ఈ పోడ్కాస్ట్ తోటి సాగర్ గారి అన్నకి ఫ్యాన్ అయిపోయా. మీరు కూడా హార్ట్ఫుల్గా చూడండి, వాస్తవాన్ని గ్రహించండి. అండ్ మనం బిజినెస్ పెంచే బాధ్యత మనదే. ఎందుకంటే ఉపయోగపడేవే ఉన్నాయి ఇక్కడన్నీ. అల్లాటప్ప ఏం లేవు, సమాజానికి అన్యాయం చేసేవేం లేవు. ప్రోడక్ట్స్ దగ్గర నుంచి ఆలోచనల వరకు ఆల్ ఆర్ ఆర్గానిక్, వెరీ గుడ్ ఫర్ నేచర్ అండ్ అవర్ హెల్త్ అండ్ అవర్ మోటివేషన్ టూ. అర్థమైంది కదా సార్?
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏంటంటే మీరు చేసే మా దగ్గర మాకు ఆర్డర్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడం, ఒక మమ్మల్ని సపోర్ట్ చేసిన ఒక బిజినెసే కాదండి, 10 మందికి మీరు ఒక ఒక ఉపాధి చూపించేంత వాళ్ళు అవుతారు. ఒక సొసైటీ కూడా ఇండైరెక్ట్గా మీరు ఉపయోగపడిన వాళ్ళు అవుతారని చెప్పి ఈ సమయంలో చెప్తున్నాను. మీకు ఆర్డర్ ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించడానికి కోరుకుంటున్నాను. అది విషయం అర్థమైంది కదా. మన బాధ్యత కొద్దిగా నిర్వర్తిద్దాం. మనం మర్చిపోయాం కదా అన్నీ. మనం వేరే రూట్లో వెళ్తున్నాం, కొద్దిగా మంచి రూట్లో వెళ్దాం. అయితే ఇప్పుడు నేను అంటే ఎవరికన్నా మీరు కూడా మా దగ్గరికి నుంచి బ్యాగ్స్ తీసుకొని మీరు బిజినెస్ కూడా చేసుకోవచ్చు. అలాంటి ఆపర్చునిటీ కూడా మా దగ్గర ఉందన్నమాట. హోల్సేల్గా ఇస్తారు సారు, దాన్ని మీరు తీసుకొని మీరు సెకండ్ బిజినెస్ చేసుకోవచ్చు. మంచిగా ఉన్న ప్రోడక్ట్స్ కూడా ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా అందరు ఎదగాలి అని చెప్పి కాన్సెప్ట్తోని ఇట్లా మేము పెట్టుకున్నాం. ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి నేను మీకు పక్కన ఇదిగో స్క్రీన్లో డిస్ప్లే చేస్తా, చూడండి. ప్రైస్ లిస్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా, లాట్స్ ఎలా ఉంటాయి అనేది. తీసుకుంటే నాకు ఇస్తారు కదా, ప్రైస్ లిస్ట్ కూడా కింద పెట్టేస్తా. ఓకే, డన్. ఫర్దర్గా ఇంకో 2 crores బిజినెస్ స్టార్ట్ చేయాలట, మరి దానికి మనమే ముందు నడిపిద్దాం. అర్థమైంది కదా. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.